గుడ్ మార్నింగ్ వెస్టేజ్. చూడండి, ఇగో చేతికి కవర్ కట్టుకున్నాను, ఇవి చేతికి ఒక గుడ్డ ముక్క తీసుకున్నాను. అలాగనే ఈ ఫుడ్ ప్యాచెస్ రాత్రి పడుకునే ముందర వేసాను. చూడండి ఎలా నల్లగా రసికారినట్టు కారుతుంది. అదంతా ఏంటంటే మన బాడీలో ఉండాలని బట్టి విష పదార్థం రసికారినట్టు కారుతుంది. ఒక జల్లాలుగా చూడండి ఎలా తీస్తున్నాను. ఆ పేపర్ పట్టుకొని చేతికి కవర్ చుట్టుకొని ఈ గుడ్డ ముక్కతో ఈ గుడ్డ ముక్క సాయంతో చూడండి ఎలా తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అలా నల్లగా ఒక రసి కారుతూ ఒక ద్రవ పదార్థం ఎలా కారుతుందో చూడండి. మన బాడీలో ఉన్నటువంటి వ్యర్థ మలినాలను మొత్తాన్ని గుంజేసి ఇదంతా ప్రతి ఒక్క బాడీలో ఉంటుంది, అందరికీ ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరూ ఈ ఫుడ్ ప్యాచెస్ని ఉపయోగించుకోవాలని అందరికీ మనం చేస్తున్నాను. ఫుడ్ ప్యాచెస్ అనేది తక్కువ అంచనా వేసుకోకూడదు. మన బాడీలో ఎంత వ్యర్థ పదార్థం ఉందో చూడండి. రోజు పొద్దున పూట బూట్లు వేసుకొని పోతాం, సాయంత్రానికి వస్తాం, ఆ బూట్లు ఇడుతూ సాక్సులు ఎలా వస్తాయి వాసన, ఎలాగైతే ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా, అలానే ఇది కూడా ఒక రకమైన స్మెల్ వస్తుంది. ప్లస్ ఒక రకమైన స్మెల్ వస్తుంది. మరియు చూడు, మన బాడీలో ఉన్న విషయం చూడండి ఎలాగుందో. అందుకనే ప్రతి ఒక్కరూ ఉన్నా లేకపోయినా, ఏ డిసీజ్ ఉన్నా లేకపోయినా ఫుడ్ ప్యాచెస్ ఉపయోగించుకోవడం చాలా మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి ఫ్రెండ్స్, పక్కాలు తీసాను, ఇంకోటి తీస్తున్నాను. ఇలా కవర్ చుట్టుకొని ఇలా గుడ్డ ముక్క చిన్నది ఉపయోగించుకొని ఇలా తీసి దీన్ని మళ్ళీ ఈ కవర్లోనే వేసి తగలబెట్టాలి. లేదనుకో ఈగ వలన కోళ్ళు తిన్నా, కుక్కలు తిన్నా, వేది తిన్నా చనిపోతాయి. అందుకని మళ్ళీ ఈ కవరు ప్లస్ ఈ గుడ్డ ముక్క సహాయంతో 2 ప్యాచెస్ తిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, బాడీలో ఉన్నది ఎంత విషయం లాక్కొచ్చిందో చూడండి. ఇది 2 ఏళ్ళకి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. విష్ యూ హెల్త్, ఆల్ ది బెస్ట్. ఇలా అందరూ ప్రతి ఒక్కరూ ఈ ఫుడ్ ప్యాచెస్ను ఉపయోగించుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. విష్ యూ హెల్త్. అలాగనే ఇది కవర్లో కట్టి ఇలా కవర్లో వేసి దీన్ని తగలబెట్టవలను.